మామలపల్లి వివాదం మరింత ఉద్రిక్తంగా మారింది. గోడౌన్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా పోలీసులు మాజీ ఎమ్మెల్యే అనుచరులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు ధర కల్పించకుండా రాజకీయ నాయకులు దళారీతనం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినిపించాయి. గోడౌన్ తనది కాదని అది రైతులకు సంబంధించిందేనని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. నిర్ద్వందంగా పోలీసులు లాగి వ్యాన్లో వేసుకుని కార్యకర్తలపై దౌర్జన్యం చేసి చెల్లాచెదురు చేసి లాఠీ చార్జ్ చేసి తీసుకుని చేబ్రోల్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత 25వ తారీఖున ఇదే కలెక్టరేట్ ఆపోజిట్లో ధర్నా చౌక్లో ఎవరికి ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా సిస్టమేటిక్గా ఒక భారీ ధర్నా చేయడం జరిగింది. పొన్నూరు నుంచి ఎలుగెత్తినటువంటి ఆ పిలుపు అంటే మొక్కజొన్న మద్దతు కేంద్రాలు వెంటనే తెరవాలి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 2400 రూపాయలు మద్దతు ధరకి క్వింటా ఒక్కింటికి కొనాలి. పొన్నూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 40,000 ఎకరాల్లో 18 లక్షల క్వింటాళ్ళు మొక్కజొన్న వచ్చింది. రైతులు 2400 చొప్పున అమ్మితే 432 కోట్లు వస్తుంది. మరి మీరు 1600 చొప్పున ఇప్పుడు మార్కెట్ నడుస్తుంది, 297 కోట్లే వస్తుంది. 130 కోట్ల పైచిలుకు రైతులకు నష్టమైతే రైతులు బ్రతికే పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా 2400 రూపాయలకి వారు కొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటు తెలంగాణ అటు కర్ణాటక ప్రభుత్వంలో కూడా ఈరోజు కూడా 2400 కొంటూ ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్రే ఈ రాష్ట్రంలో మద్దతు కేంద్రాలు తెరవకుండడానికి ప్రధానమైన కారణం. దానికి మేము ఎస్టాబ్లిష్ కూడా చేశాం. ఎందుకయ్యా అంటే వారికి సంగం డైరీకి అనుసంధానంగా కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ ఉంది. అక్కడ లక్షలాది క్వింటాలు కొంటారు. ఆయన 1650 రూపాయలకి కొని మద్దతు ధర కొనకుండా 1650 రూపాయలకి కొని మద్దతు కేంద్రాలు ఉంటే రైతులు అమ్మరు కాక ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాడని కాలానుగుణంగా మా ఎంక్వైరీ తేలింది ఏంటంటే మా నందిగామ జగ్గయ్యపేట సమన్వయకర్తలు సేకరించిన విషయాల ప్రకారంగా వీరు జగ్గయ్యపేటలో గోడౌను, సూర్యాపేటలో గోడౌను పెట్టి రాష్ట్రంలో మొక్కజొన్న మొత్తాన్ని ఈయన దళారీల మాఫియా గ్యాంగ్ లీడర్ అయినటువంటి ధూళిపాళ్ళ నరేంద్ర చెప్పు చేతల్లో కొని జగ్గయ్యపేట, సూర్యాపేటలో గోడౌన్లు పెట్టి వారి మిత్రులైనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గారి తెలియకో మరి అక్కడ మద్దతు కేంద్రాల్లో అమ్ముతున్నటువంటి వైనం అంటే వేలాది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్న రైతు సంపద కొల్లగొట్టి తెలంగాణకి ఇవ్వడం ద్వారా వీరు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ పరిస్థితులు ఇలా ముందుకు పోతే రైతు బతకలేని పరిస్థితి. ఇది ప్రధానమైనటువంటి ఈ విషయం ఏనుగు తల్లాగా మరి పొన్నూరు నియోజకవర్గంలో అత్యధికంగా ఈల్డ్ రావడం, మరి అత్యధికంగా రాష్ట్రంలో పండించడం వల్ల అక్కడి నుంచి గొంతెత్తి చాటడం, అదేవిధంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతు తెలియజేయడం, ఈ ఉద్యమాన్ని అంటే 25వ తారీఖున ధర్నా జరిగితే 5వ తారీఖున మామళ్ళపల్లిలో నా ఇంటి పక్కన ఒక గోడౌన్ ఉందని, ఆ గోడౌన్లో నేను నిలువ చేశానని వారు ప్రత్యారోపణ చేస్తూ నేనే మొక్కజొన్న బ్రోకర్నని, దాన్ని తెలుగుదేశం గూండాలు 31 మంది వచ్చి 200 మంది వస్తే 31 మీద కేసు కూడా ఫైల్ అయింది. దాన్ని పగలగొట్టి వారు కారులో తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు బస్తా నుంచి తీసి వాటి మీద జల్లి ఇది అంబటి మురళీకృష్ణ గోడౌను, ఈ అంబటి మురళీకృష్ణే మొక్కజొన్న దళారి అని వారందరూ చెప్పడం మీడియా సాక్షిగా మీ అందరికీ తెలిసినటువంటి విషయం.